యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలు వర్ధిల్లుతున్నారా? ఈ రోజు నుంచి 3 రోజులు అద్భుతమైన ఉపవాస పండుగలు జరుగుతున్నాయి. కుటుంబాలుగా రండి. దేవుని యొక్క శక్తి ప్రభావాన్ని యేసే సన్నిధిలో మీరు అందరూ అనుభవించబోతున్నారు. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు, ఆదరించబడుతున్నారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 28వ వచనం. నీ దేవుడు నీకు బలమును కలుగ నియమించి ఉన్నాడు. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని ప్రవహిస్తున్నాడు. నీ దేవుడు నిన్ను బలపరచబోతున్నాడట. దేవుడిని స్థిరపరచబోతున్నాడు. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడట. అందరము బలహీనమే దేని బిడ్డలారా. ఈ రోజు మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న శ్రమలను బట్టి, మనకున్న కష్టాలను బట్టి, మనం ఎదుర్కొన్న ఇబ్బందులను బట్టి మనం బలహీనమో, మన కుటుంబాలు బలహీనమో, ఏమి చేయలేమని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, తన పిల్లలైన మనకు బలము కలుగా నియమించి ఉన్నాడట. ఆయన ద్వారాగా మనం ఏదైనా చేయగలుగుతాం. అందుకే పౌలు అంటున్నాడు, ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడును. ఈరోజు మీ జీవితంలో మీరు బలహీనులే, కానీ ప్రభు శక్తి ద్వారాగా మిమ్మల్ని బలవంతులుగా చేయబోతున్నారు. మీకున్న అనారోగ్యం, మీకున్న శ్రమలు, మీకున్న కష్టాలు, మీకున్న ఇబ్బందులు, ఇవన్నీ మీరు ఆలోచించుకుని మేము బలహీనమని అనుకుంటున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, ఎప్పుడు మీరు బలహీనులో అప్పుడు నేను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మీకు బలము అనుగ్రహించ నియమించి తినంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యం, అద్భుతమైన కార్యం. ఉదయకాల సమయంలో ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారో దేవుడిని బలపరచబోతున్నాడు. పడిపోయిన స్థితిలో ఉన్న నిన్ను, చిదిగిపోయిన స్థితిలో ఉన్న నిన్ను, పాడైపోయిన స్థితిలో ఉన్న నిన్ను గొప్పగా ముందుకు నడిపించబోతున్నాడు. నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో, మీ పిల్లల జీవితాల్లో బలమైన కార్యాలు మీరు అనుభవించబోతున్నారు. దేవుడు నీకు బలం ఇవ్వబోతున్నాడు. మీరు పని చేసుకోవటానికి, అన్ని విషయాలు ముందుకు వెళ్ళటానికి నీకు శక్తిని ఇవ్వబోతున్నాడు. నీ బలహీనతలన్నిటిలో నుంచి నేను విడుదల చేసి గొప్ప ఆరోగ్యమును, స్వస్థతను, దీవెన దయచేయబోతున్నాడు. ఈ రోజు నీకున్న సమస్యలన్నీ విడిచిపెట్టు. ప్రభువే నీకు సహాయం చేస్తాను నమ్ము. ఆయన నాకు బలం నియమించి ఉన్నాడని నమ్ము. దేవుని జీవితంలో మేలు చేయడానికి, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా మంది మంచాల మీద అనారోగ్యంతో, బలహీనతలతో ఉన్నారు. ప్రభు మిమ్మల్ని ముట్టుతాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మీకు బలం ఇస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. కనుక నువ్వు బలహీనుడు కాదు, దేవుని చేతిలో బలవంతుడుగా నువ్వు మార్చబడబోతున్నావు. ఎక్కడుండి మాటలు వింటున్నా కానీ ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. ఉదయకాల సమయంలో బలమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మీ పట్ల జరిగించబోతున్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ 3 రోజులు కూడా దేవుడు తన సన్నిధితో నింపబోతున్నాడు. మీ ప్రార్థన అవసరతలు మాకు పంపించండి, మేము మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీకు స్తోత్రం. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభు. అవును, మేమందరం బలహీనమే. మాకున్న పరిస్థితులను బట్టి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అయిన బిడ్డలు చూస్తున్న వారందరూ కూడా ఎంత బాధల్లో ఉన్నారయ్యా. మేము బలహీనం అనుకుంటున్నారు. అయితే మీరు మాట్లాడు, నేను మీకు బలం అనుగ్రహించబోతున్నాను తండ్రి. వారు బలహీనులైన వారిని అందరూ లేవనెత్తండి. మంచాల మీద, హాస్పిటల్లో అయినా బలహీనులుగా ఉన్న వారందరికీ మీ స్వస్థతను శీఘ్రంగా కలుగచేయండి. వారిని, వారి కుటుంబాలు, వారి వ్యాపారాలు, ఉద్యోగాలు సమస్తము దీవించబడును గాక. మీరు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. భయపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు బలం ఇవ్వబోతున్నాడు, ముందుకు నడిపించబోతున్నాడు. అన్ని విషయాల్లో మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దయచేసి గమనించండి. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా అద్భుతమైన ఉపవాస పండుగలు జరగబోతున్నాయి. రండి, పాత వీరంపాలెం యేసయ్య సన్నిధిలో దేవుని యొక్క మహిమ, అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితాల్లో అనుభవించబోతారు. తెల్లవారుజాము కూడా ప్రార్థనలు జరుగుతాయి. ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని దర్శించబోతున్నాడు. కాబట్టి రండి, దేవుని యొక్క శక్తిని అనుభవించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.